హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ నేనైతే ఏపీ టెట్కి సంబంధించిన వీడియో పోస్ట్ చేద్దాం అనుకున్నా, బట్ అది కుదరలేదు. సో కోడింగ్ అండ్ డికోడింగ్ టాపిక్ మీద అయితే నేను క్లాస్ 1 అయితే చేశాను. సో ఇది క్లాస్ 1, మొత్తం 2-3 క్లాసెస్ మీద ఉంటుంది. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా ఏపీ టెట్ నేను పోస్ట్ చేస్తాను. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కోడింగ్ అండ్ డికోడింగ్ ఉంటుంది కదా, సో ఎలా చేయాలి కోడింగ్ అండ్ డికోడింగ్ నేను దీంట్లో చెప్పాను. మీరు ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా, అలాగే మాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం కోడింగ్ అండ్ డికోడింగ్ క్లాస్ చూద్దాము. కోడింగ్ అండ్ డికోడింగ్, ఫస్ట్ కోడింగ్ అండ్ డికోడింగ్లో ఫస్ట్ మనకి కొన్ని టైప్స్ ఆఫ్ కోడింగ్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏమో లెటర్ కోడింగ్ ఉంటుంది, లెటర్ కోడింగ్. నెక్స్ట్ ఏమో డైరెక్ట్ లెటర్ కోడింగ్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి నెంబర్ ఆర్ సింబల్ కోడింగ్ అనేది ఉంటుంది. ఫోర్త్ వన్ వచ్చేసి సబ్స్టిట్యూషన్ కోడింగ్ అనేది ఉంటుంది, సబ్స్టిట్యూషన్ కోడింగ్ అని ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి జంబ్లింగ్ కోడింగ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి చూసేయండి, డీప్ హియరింగ్ కోడింగ్ అనేది ఉంటుంది. సో దీంట్లో టూ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ మనం కోడింగ్ గురించి తెలవాలంటే మనకి కొన్ని ట్రిక్స్ తెలవాలండి. ఇప్పుడు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ, ఇవి తెలవాలి. సో దీంట్లో ఫస్ట్ నెంబరింగ్ అనేది 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 అండ్ 26. సో ఫస్ట్ ఏ నుంచి జెడ్ వరకు ఫార్వర్డ్ డైరెక్షన్లో నెంబరింగ్ ఇచ్చేసాం కదా, ఇది వన్ టైపు. నెక్స్ట్ జెడ్ నుంచి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వేయాలి నెంబరింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25. సో ఇదొక మెథడ్ అండి. నెక్స్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలండి. ఇప్పుడు మనం చెప్పాను కదా, దాంట్లో కొన్ని 7-8 టైప్స్ ఉంటాయని. చూడండి, ఫస్ట్ లెటర్ కోడింగ్ చూద్దాం. లెటర్ కోడింగ్లోంచి ఫస్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫస్ట్ లెటర్ కోడింగ్ ప్రాబ్లమ్ చూద్దామండి. ఫస్ట్ వన్ ఇప్పుడు చూడండి, ROAST, రోస్ట్ అనేది కోడెడ్ యాజ్ PQYUR, అంతే కదా. నెక్స్ట్ ఇన్ ఏ సర్టెన్ లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్లోనే SLOPPY, స్లోపీ అనేది ఏం కోడెడ్ అవుతుంది అని అడిగాడు. సో ఫస్ట్ లెటర్ కోడింగ్. ఇప్పుడు మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఆర్ ఉందండి ఫస్ట్ లెటర్, ఇక్కడ పి ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఎక్కడ ఇగో ఆర్ ఇక్కడ ఉంది, నెక్స్ట్ పి ఇక్కడ ఉంది. అంటే వీడు బ్యాక్వర్డ్ రాసిండు దీంట్లో,
అంటే ఆర్ తర్వాత ఒక లెటర్ వదిలిపెట్టి నెక్స్ట్ లెటర్ అనేది రాసిండు, బ్యాక్వర్డ్ అనేది రాసిండు. సో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఎస్ ఉంది కదా, ఎస్కి దీంట్లో ఆర్కి బ్యాక్వర్డ్ పి రాసిండు. సో దీంట్లో ఎస్కి బ్యాక్వర్డ్ రాయాలి మనం ఇప్పుడు. సో ఎస్కి ఒక లెటర్ వదిలిపెడితే నెక్స్ట్ లెటర్ ఏంటిది క్యూ. సో ఇక్కడ క్యూ వస్తుంది నెక్స్ట్ లెటర్. ఇప్పుడు ఇక్కడ ఓ ఉంది, ఈ ఓకి ఇక్కడ వాడు ఏం రాసిండు క్యూ రాసిండు, ఓకి క్యూ రాసిండు. సో ఇక్కడ చూసేద్దాం, ఓ ఎక్కడుంది ఇక్కడ ఉంది కదా, క్యూ అంటే ఇది ఇక్కడ ఉంది. అంటే ఇప్పుడు వీడు ఫార్వర్డ్ రాసిండు, అంటే ఓ తర్వాత ఒక లెటర్ వదిలిపెట్టి క్యూ రాసిండు. సో ఇది ఫార్వర్డ్ రాసిండు. సో ఇక్కడ కూడా అలానే రాద్దాం, ఎల్ ఉంది. సో ఎల్, ఇక్కడ ఎల్ ఉంది, ఎల్కి ఫార్వర్డే కదా ఇప్పుడు రాయాల్సింది మనం, ఒక లెటర్ వదిలిపెట్టి. సో ఎల్ తర్వాత ఒక లెటర్ వదిలిపెట్టి ఫార్వర్డ్ ఏంటిది ఎన్. సో ఇక్కడ ఎన్ ఉంటుంది. నెక్స్ట్ లెటర్ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ వై ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ వై ఉంది, అంతే కదా. సో నెక్స్ట్ లెటర్ ఇక్కడ ఓ ఉంది కదా, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ వై ఉంది, అంటే వై జెడ్ ఏ, అంతే కదా, వై జెడ్ ఏ. వీడు బ్యాక్వర్డ్ రాసిండు, అంటే ఇలా తీసుకోండి ఇప్పుడు. అంటే జెడ్ని 1, అంటే వైని 2, జెడ్ని 1, సారీ, ఇప్పుడు ఇలా తీసుకుంటూ వైని 25, జెడ్ని 26, తర్వాత మళ్ళీ ఏనో వస్తుంది కదా, అలా తీసుకుంటూ. సో ఏకి వై అంటే మనకి ఓ ఎక్కడుంది, ఇక్కడ ఓ ఉంది. సో వీడు బ్యాక్వర్డ్ పోయిండు కదా, ఇందాక బ్యాక్వర్డ్ పోయిండు కదా, ఇప్పుడు ఏ తర్వాత ఇట్లా బ్యాక్వర్డ్ పోయిండాడు అంటే 26, ఇది ఏ అనేది 26 తర్వాత 1కి పోయిండు, 1 తర్వాత 2కి పోయిండు. సో ఇది బ్యాక్వర్డ్ పోయిండు. సో ఓ తర్వాత కూడా మనం బ్యాక్వర్డ్ పోవాలి. ఓ తర్వాత బ్యాక్వర్డ్ పోవాలంటే ఏంటిది, ఒక లెటర్ వదిలిపెట్టి ఇంకో లెటర్ చూడాలి, అంటే ఎం అన్నట్టు. సో ఇక్కడ ఎం ఆన్సర్. నెక్స్ట్ ఎస్కి యూ వచ్చింది. సో ఇప్పుడు ఎస్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి, పీక్యూ, ఎస్, ఇది ఎస్కి వాడు ఏం రాసిండు యూ అన్నాడు, అంటే ఇక్కడ యూ ఎక్కడుంది టీ యూ, అంటే ఇది ఫార్వర్డ్ రాసిండు. సో ఫార్వర్డ్ రాసిండు కదా, ఇప్పుడు మనకి పీకి కూడా ఫార్వర్డ్ రాయాలి కదా, ఒక లెటర్ వదిలిపెట్టి, అంటే పీ ఇది ఫార్వర్డ్ అంటే ఆరే కదా. సో ఇక్కడ ఆర్. నెక్స్ట్ టీకి ఆర్ రాసిండు. సో ఇక్కడ టీ ఎక్కడుంది, పీక్యూఆర్ఎస్ టీకి ఆర్ రాసిండు, అంటే బ్యాక్వర్డ్ రాసిండు, ఒక లెటర్ వదిలిపెట్టి బ్యాక్వర్డ్ రాసిండు. సో ఇక్కడ మనం ఈపీకి కూడా ఒక లెటర్ వదిలిపెట్టి బ్యాక్వర్డ్ రాయాలి, అంటే పీకి ఒక లెటర్ వదిలిపెట్టి బ్యాక్వర్డ్ అంటే ఎన్ఏ కదా. సో ఇది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఓన్లీ 5 లెటర్స్ మాత్రమే ఇచ్చిండు, ఇక్కడ ఓన్లీ 6 లెటర్స్ ఇచ్చిండు. సో ఇక్కడ 5 లెటర్స్కి 5 లెటర్స్ అయిపోయినాయి, ఇక్కడ 6th లెటర్. ఇప్పుడు వైకి ఏమొచ్చిందో మనకు తెలియాలి. ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఆర్ ఉంది కదా, ఆర్కి పి అంటే బ్యాక్వర్డ్ రాసిండు, నెక్స్ట్ లెటర్కి ఫార్వర్డ్ రాసిండు, నెక్స్ట్ లెటర్కి బ్యాక్వర్డ్ రాసిండు, నెక్స్ట్ లెటర్కి ఫార్వర్డ్ రాసిండు, నెక్స్ట్ లెటర్కి బ్యాక్వర్డ్ రాసిండు, అంటే నెక్స్ట్ వచ్చే లెటర్కి ఫార్వర్డేగా రాయాల్సింది మనం. సో అప్పుడు వైకి మనం ఫార్వర్డ్ రాయాలి. సో వైకి ఫార్వర్డ్ అంటే ఒక లెటర్ వదిలేసి నెక్స్ట్ ఏంటిది ఏ. సో వైకి ఏ వస్తుంది. సో ROAST దానికేమో PQYUR, SLOPPY దానికేమో కోడెడ్ ఏమో QNMRNA ఇలా రాయాలి. అంటే వాడు ఒకటి బ్యాక్వర్డ్, ఒకటి ఫార్వర్డ్, ఒకటి బ్యాక్వర్డ్, ఒకటి ఫార్వర్డ్ ఇలా ఇచ్చిండు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. చూడండి, ఇప్పుడు BASIC, బేస్ అనేది కోడెడ్ యాజ్ DDULE. నెక్స్ట్ లీడర్ అనేది కోడెడ్ యాజ్, బేసిక్ అనేది కోడెడ్ యాజ్ DDULE అయితే లీడర్ అనేది ఎలా కోడెడ్ అయితే చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ B ఉంది, ఇక్కడ D ఉంది, అంటే BCD అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ కదా, ఇది BCD అంతే కదా, ఫార్వర్డ్ డైరెక్షన్.
సి. డి అంటే మధ్యలో ఒకటి సి, ఇది ఫార్వర్డ్ డైరెక్షన్ పోయింది. సో ఎల్ తర్వాత కూడా మనం ఫార్వర్డ్ డైరెక్షన్ పోవాలి, అంతే కదా. ఎల్ ఎమ్ ఎన్ అంటే ఇక్కడ ఎన్ రాసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ డి ఉంది, అంటే ఏ తర్వాత బి సి, 2 లెటర్లు వదిలిపెట్టిండు, అంతే కదా. ఏ అంటే బి వదిలిపెట్టిండు, సి వదిలిపెట్టిండు, నెక్స్ట్ డి లెటర్కి పోయిండు, 3rd లెటర్కి పోయిండు. అంటే ఇప్పుడు ఈ కాడ ఎఫ్ జి వదిలిపెట్టి ఐ లెటర్కి పోవాలి, అంతే కదా. ఇక్కడ 2 లెటర్స్ వదిలిపెట్టిండు, మనం ఇక్కడ 2 లెటర్స్ వదిలిపెట్టాలి. ఎఫ్ జి హెచ్ కదా, 12 లెటర్స్ కదా వదిలిపెట్టేది, అంటే ఎఫ్ జి వదిలిపెట్టాలి, నెక్స్ట్ హెచ్ లెటర్కి రావాలి. నెక్స్ట్ ఇక్కడ ఎస్ ఉంది చూడండి, ఎస్ ఇక్కడ యు, అంటే ఎస్ టి యు, అంటే ఓన్లీ మధ్యలో 1 లెటర్ వదిలిపెట్టిండు, ఫార్వర్డ్ డైరెక్షనే పోయిండు. సో ఏ తర్వాత మనకి ఒక లెటర్ వదిలిపెట్టి ఫార్వర్డ్ డైరెక్షనే కదా పోయేది, అంటే ఇక్కడ మనకి సి వస్తుంది. నెక్స్ట్ ఐ ఉంది, ఐ తర్వాత వాడు ఐకి ఏం రాసిండు, ఎల్ రాసిండు, అంటే ఐకి ఎల్ అంటే ఐ జే కే ఎల్, అంటే మధ్యలో 2 లెటర్స్ వదిలిపెట్టిండు, అంతే కదా. సో ఇప్పుడు మనం డీకి కూడా 2 లెటర్స్ వదిలిపెట్టాలి, అంటే డీకి కూడా 2 లెటర్స్ వదిలిపెట్టాలి, అంటే డిఈఎఫ్ వదిలిపెట్టి జీ రాయాలి, అంతే కదా. 2 లెటర్స్ వదిలిపెట్టాలి కదా. నెక్స్ట్ సి ఉంది, సికి ఈ రాసిండు, అంటే డి ఒకటే లెటర్ వదిలిపెట్టిండు. సో ఇప్పుడు మనకి ఈ ఉంది, ఈకి ఒకే లెటర్ వదిలిపెట్టాలి కదా, అంటే ఏమొస్తుంది, మళ్ళీ జియో వస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ ఇచ్చింది 5 లెటర్స్, ఇక్కడ 5 లెటర్స్తోనే అయిపోయింది, బట్ ఇక్కడ 6 లెటర్స్ ఇచ్చారు. అప్పుడు మనం ఎలా చేయాలి, ఇప్పుడు మనం ఏం చేసాం, ఫస్ట్ ఇక్కడ బి ఉంది, ఇక్కడ డి ఉంది, సో ఒకే లెటర్ గ్యాప్తో వాడు ఫార్వర్డ్ రాసిండు. నెక్స్ట్ లెటర్కి ఏమో 2 లెటర్స్ గ్యాప్తో ఫార్వర్డ్ రాసిండు. నెక్స్ట్ ఎస్కి ఏమో ఒకే లెటర్ వర్డ్తో ఫార్వర్డ్ రాసిండు. నెక్స్ట్ ఐకి ఏమో 2 లెటర్ వర్డ్తో ఫార్వర్డ్ రాసిండు. సికి ఒకే లెటర్తో ఫార్వర్డ్ రాసిండు. సో ఇప్పుడు మనకి 2 లెటర్ వర్డ్తో ఫార్వర్డ్ రాయాలి కదా. సో ఆర్ని 2 లెటర్ వర్డ్తో రాయాలి, అంటే ఆర్ ఎస్ టి యు రాయాలి. ఇక్కడ 2 లెటర్ ఫార్వర్డ్ కదా, సో ఇలా రాయాలి. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ చేసిన మోడల్ అయితే వాడు బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ రాసిండు. నెక్స్ట్ దీంట్లో ఈ క్వశ్చన్లో వచ్చేసరికి ఒక్కొక్క లెటర్ ఫార్వర్డ్, అంటే ఒక లెటర్కి ఏమో ఒక లెటర్ వదిలేసి రాసిండు, ఇంకొక లెటర్ ఏమో 2 లెటర్స్ వదిలేసి రాసిండు, అలా ఫార్వర్డ్ రాసిండు, ఒక లెటర్ 2 లెటర్లు, ఒక లెటర్ 2 లెటర్ అని. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఓకే చూడండి, BEAT, బీట్ అనేది కోడెడ్ యాజ్ YVZG. Then what will be the code of MILD? మిల్డ్కి కోడ్ రాయమన్నాడు. సో ఇక్కడ బీట్కి ఏమో YVZG ఇచ్చిండు. నెక్స్ట్ MILD మిల్డ్కి కోడ్ రాయమని అడిగిండు. సో ఇక్కడ చూద్దాం, ఇక్కడ బి, ఇక్కడ వై, అంటే బి ఇక్కడ ఉంటే వై ఇక్కడ ఉంది. సో YZA అంటే బ్యాక్వర్డ్ రాసిండు, వై తర్వాత జెడ్, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ బి, అంటే 2 లెటర్స్ వదిలిపెట్టి బ్యాక్వర్డ్ రాసిండు ఇక్కడ. సో ఎంకి కూడా 2 లెటర్స్ వదిలిపెట్టి బ్యాక్వర్డ్ రాయాలి, అంటే ఎం ఇక్కడ ఉంది, అంతే కదా. సో 2 లెటర్లు వదిలిపెట్టి బ్యాక్వర్డ్ అంటే ఏమొస్తుంది మనకి, జే వస్తుంది, అంతే కదా. ఒక్క నిమిషం అండి, ఇక్కడ బీట్కి వై అని రాసిండు. సో బీకి వై అని రాసిండంటే ఇక్కడ బి ఉంది, వై అనేది ఇక్కడ ఉంది, అంతే కదా. ఇప్పుడు జెడ్ వదిలిపెట్టిండు, ఏ వదిలిపెట్టిండు, నెక్స్ట్ బి లెటర్ రాసిండు, అంటే ఇక్కడ ఎంకి కూడా 2 వదిలిపెట్టి జే లెటర్ రాయాలి. నెక్స్ట్ ఈకి వి రాసిండు.
ఓకే. ఓకే. ఇప్పుడు చూడండి ఇక్కడ బి ఉంది. బీట్ BEAT బీట్‌కి YVZG రాసిండు. అంటే ఇక్కడ చూడండి బి వాల్యూ అంటే మనకి 2. నెక్స్ట్ ఈ వాల్యూ అంటే 5. ఏ వాల్యూ అంటే 1. టీ వాల్యూ ఎంత అండి మనకి ఇక్కడ 20. సో నెక్స్ట్ ఇక్కడ వై వాల్యూ అంటే మనకి బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వై వాల్యూ 2 కదా, సో 2 రాసిండు. నెక్స్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వి వాల్యూ 5 కదా, సో 5 రాసిండు. నెక్స్ట్ జెడ్ కదా, బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జెడ్ వాల్యూ 1 కదా, 1 రాసిండు. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో జెడ్ వాల్యూ జీ అంటే 20 కదా, సో 20 రాసిండు. అంటే ఇలా రాసిండు. సో ఇప్పుడు మనం MILDకి కూడా ఇలానే రాద్దాం. అంటే ఫ్రంట్ వర్డ్లోనేమో బి రాసిండు, బ్యాక్వర్డ్లో మళ్ళీ వై రాసిండు. అంటే సేమ్ నెంబర్స్. ఫ్రంట్ వర్డ్లో బి అనేది 2, నెక్స్ట్ వై అనేది 2. సో ఇప్పుడు ఫ్రంట్ వర్డ్ డైరెక్షన్లో బి అనేది ఎం అనేది ఏంటిదండి 13 అంతే కదా. సో ఇప్పుడు బ్యాక్వర్డ్ డైరెక్షన్లో 13 రాయాలి మనం. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో 13 అంటే ఏమొస్తుంది, ఐఎమ్ సారీ, ఫ్రంట్ అంటే టీ వస్తుంది కదా, ఫ్రంట్ వర్డ్ డైరెక్షన్లో ఎం అనేది 14 వస్తుందండి. సో బ్యాక్వర్డ్ డైరెక్షన్లో కూడా 14 రాయాలి. బ్యాక్వర్డ్ డైరెక్షన్లో 14 అంటే మనం ఏం రాస్తాం, 9 10 11 12 13. ఇట్లా ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది కదా. ఇప్పుడు ఇలా రాద్దామండి, 1 2 3 4 EFGHIJKLMNOPQRSTUVWXYZ ఇలా రాసుకోండి. ఇలా రాసి కన్ఫ్యూజ్ అవుతుంది కొంచెం. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనం నెంబరింగ్ ఇద్దాం. 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. నెక్స్ట్ బ్యాక్వర్డ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. సో ఇక్కడ చూడండి, సెకండ్ లెటర్ 2, బీకి 2 నెంబర్ వస్తుంది కాబట్టి ఇట్లా రాసిండు. వైకి 2 నెంబర్ వస్తుంది కాబట్టి బ్యాక్వర్డ్ నుంచి ఇలా రాసిండు. సో ఇప్పుడు ఎంకి ఫ్రంట్ వర్డ్ ఏ నెంబర్ వస్తుందండి, 13th నెంబర్ వస్తుంది. సో ఎం అంటే 13 కదా, సో 13. సో బ్యాక్వర్డ్లో మనం 13 నెంబర్ రాయాలి. సో బ్యాక్వర్డ్లో మనం 13 నెంబర్ అంటే మనకి ఏమొస్తుందండి, ఎన్ఐ కదా, సో ఎన్ రాయాలి. ఇక్కడ ఎన్ రాయాలి. ఇది 13th. నెక్స్ట్ ఐ, ఫార్వర్డ్లో ఐకి ఏ నెంబర్ వస్తుందండి, 9 వస్తుంది. సో బ్యాక్వర్డ్లో కూడా 9th నెంబర్ రాయాలి. 9 ఏమొస్తుంది మనకి, ఆర్ వస్తుంది. సో ఇక్కడ ఆర్, ఇది 9th అన్నట్టు. నెక్స్ట్ ఎల్కి ఏ నెంబర్ వస్తుందండి, ఫ్రంట్ వర్డ్లో 12 వస్తుంది కదా. సో బ్యాక్వర్డ్లో మనం 12 రాయాలి. 12కి ఏ నెంబర్ వస్తుంది, ఓ వస్తుంది. సో ఓ 12th. నెక్స్ట్ డి అంటే డీకి ఏ లెటర్ వస్తుందండి, ఫార్వర్డ్ 4 వస్తుంది. సో బ్యాక్వర్డ్ మనం 4th ఏ లెటర్ ఉందండి, డబ్ల్యూ ఇలా రాయాలి. సో ఇలా రాయాలి. ఫస్ట్ మోడల్ ఏమో మనం ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రాసినాం. సెకండ్ మోడల్ ఏమో 1 2 లెటర్స్ వదిలేసి రాసినాం. థర్డ్ వన్ ఏమో ఇలా రాసిండు. అంటే ఇప్పుడు మనం ఫార్వర్డ్ డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ నెంబరింగ్ ఇచ్చాం కదా, సో అలా రాసిండు. నెక్స్ట్ ఇదొక మోడల్. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దామండి దీంట్లో.
సో ఫోర్త్ ప్రాబ్లం. సో ఫోర్త్ ప్రాబ్లం చూసేయండి. ఇప్పుడు BELIEF బిలీఫ్ అనేది కోడెడ్ యాజ్ AFKKDI. నెక్స్ట్ SELDOM ఈజ్ కోడెడ్ యాజ్. సో ఇప్పుడు చూడండి, B ఉంది, A ఉంది. సో B ఉంది, A ఉంది. సో A తర్వాత B వస్తుంది, అంటే వీడు బ్యాక్వర్డ్ రాసిండు. అంటే ఇప్పుడు S ఉంది, Sకి ముందు ఏమొస్తుందండి మనకి? Sకి ముందు ఏమొస్తుంది? ఆరే కదా. సో ఆర్. నెక్స్ట్ E ఉంది, F ఉంది. వీడు దీంట్లో ఏమో మళ్ళీ ఫ్రంట్ వర్డ్ రాసిండు. సో ఈకి ఎఫ్ఏ కదా వచ్చేది ఫ్రంట్ వర్డ్, సో F రాయాలి. నెక్స్ట్ L ఉంది, వీడు మళ్ళీ బ్యాక్వర్డ్ రాసిండు. KL కదా రావాల్సింది, సో దీనికి కూడా అదే రాద్దాం. K కదా ఇక్కడ రావాల్సింది, KLే కదా. నెక్స్ట్ I ఉంది, IJK, మళ్ళీ వీడు ఫ్రంట్ వర్డ్ పోయిండు. సో ఇప్పుడు Dకి కూడా ఫ్రంట్ వర్డ్ రావాలి, అంతే కదా. D అంటే F రావాలి, ఇక్కడ ఎఫ్ఏ కదా రావాల్సింది. నెక్స్ట్ 1 2 3 4 1 2 3 4. ఇప్పుడు E ఉంది, ఈకి D రాసిండు, అంటే బ్యాక్వర్డ్ రాసిండు. D తర్వాత E కదా. సో ఇప్పుడు మనం ఓకి కూడా బ్యాక్వర్డ్గా రాయాల్సింది, అంటే ఏమొస్తుంది? N వస్తుంది, అంతే కదా. నెక్స్ట్ Fకి I రాసిండు, అంటే ఇది బ్యాక్వర్డా ఫార్వర్డా చెప్పండి? ఫార్వర్డే కదా ఇది. సో Mకి కూడా ఫార్వర్డ్ రాయాలి. ఇప్పుడు FGHI అంటే 2 లెటర్స్ ఫార్వర్డ్ రాసిండు. సో M అంటే NOP, 2 లెటర్స్ ఫార్వర్డ్ రాయాలి, అంతే కదా. ఫస్ట్ వన్ ఏమో బ్యాక్వర్డ్ రాసిండు, నెక్స్ట్ వన్ ఏమో ఫార్వర్డ్ రాసిండు. నెక్స్ట్ L అంటే బ్యాక్వర్డ్ రాసిండు, ఫార్వర్డ్ రాసిండు, అంటే ఒక్కొక్క లెటర్ బ్యాక్వర్డ్, ఒక 2 లెటర్లు ఫ్రంట్ వర్డ్ అలా రాసిండు. సో ఇది ఒక మోడల్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు TELE టెలిఫోన్. టెలిఫోన్ అనేది కోడెడ్ యాజ్ ENOHPELET. నెక్స్ట్ ALIGATOR ఈజ్ కోడెడ్ యాజ్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే TEL టెలిఫోన్ అనేది కోడెడ్ యాజ్. ఇక చూడండి, ఈ మొత్తం బ్యాక్వర్డ్ రాసిండు, ఇచ్చిన ఈ టెలిఫోన్ని రివర్స్ రాసిండు. చూడండి, EENOOHPPEELLEET మొత్తం ఇది రివర్స్ రాసిండు. సో ఇప్పుడు దీన్ని కూడా మనం రివర్స్ రాయాలి. ROTAGIKA ఇలా ఇదొక, అంటే ఇలా ఒక ప్రాబ్లం వస్తుంది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసేద్దాం. ఏంటిది? చూడండి, GSKZDG అనేది కోడెడ్ యాజ్ NORTH. సో ఐఎమ్ సారీ, హెల్త్ HEALTH. హెల్త్ అనేది కోడెడ్ యాజ్ GSKZDG. నెక్స్ట్ నార్త్ ఈజ్ కోడెడ్ యాజ్ ఏంటిదని అడిగిండు. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ చూడండి, GH, ఇక్కడ H ఉంది, ఇక్కడ G ఉంది. హెల్త్ అనేది కోడెడ్ యాజ్ GSKZDG. సో H ఉంది, ఇక్కడ G ఉంది. సో ఇది బ్యాక్వర్డ్ రాసిండు వాడు, GH కదా. సో MN కదా, సో M రాయాలి. నెక్స్ట్ ఇక్కడ ఈకి S రాసిండు, అంతే కదా. ఈకి ఏం రాసిండు? S రాసిండు. సో
సో అప్పుడు మనం ఎన్కి ఎన్ రాస్తాం, ఓకి ఏం రాస్తాం, ఎన్ రాస్తాం, అంతే కదండి. నెక్స్ట్ ఏకి కే రాసిండు, అంతే కదా. ఏకి కే రాసిండంటే మనం ఆర్కి ఏం రాస్తాం, క్యూ రాస్తాం. నెక్స్ట్ ఎల్కి జెడ్ రాసిండు అంటే టీకి ఏం రాస్తాం, ఎస్ రాస్తాం. టీకి ఏం రాసిండు, డి రాసిండు అంటే హెచ్కి ఏం రాస్తాం, జీ రాస్తాం. సో ఈ ప్రాబ్లంలో మనకి ఏమర్థమైందంటే ద లెటర్ ఆఫ్ ద గివెన్ వర్డ్ ఈజ్ రిటన్ ఇన్ ద రివర్స్ ఆర్డర్ అండ్ ఈచ్ లెటర్ ఈజ్ మూవ్డ్ 1 స్టెప్ బ్యాక్వర్డ్ టు అప్టైన్ ద కోడ్. అంటే ఈ క్వశ్చన్లో మనకు మొత్తం రివర్స్ ఆర్డర్ అనేది ఇచ్చిండు అండ్ ఒక్క లెటర్ అనేది బ్యాక్వర్డ్ అంటే మూవ్డ్ 1 స్టెప్ బ్యాక్వర్డ్ టు అప్టైన్ ద కోడ్. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ SPIDER స్పైడర్ అనేది కోడెడ్ యాజ్ PSDIRE అండి. నెక్స్ట్ కామన్ అనేది కోడెడ్ యాజ్ ఏంటిదని అడిగింది. ఇక్కడ మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్టయితే SPIDER PSDIRE. సో ఇక్కడ ఇక్కడ ఎస్ ఉంది, పి ఉంది. సో ఈ రెండు ఇప్పుడు ఎస్ ఉంది, పి ఉంది కదా, ఈ ఫస్ట్ 2 లెటర్స్ అనేది వాడు రివర్స్ రాసిండు చూడండి, పిఎస్. సో దీంట్లో కూడా ఫస్ట్ 2 లెటర్స్ అనేది మనం రివర్స్ రాయాలి అంటే OC. నెక్స్ట్ ఐ ఉంది, డి ఉంది, ఇక్కడ డి ఉంది, ఇక్కడ ఐ ఉంది. సో దీన్ని కూడా రివర్స్ రాసిండు. సో M రివర్స్ రాయాలి మనం. నెక్స్ట్ RE. సో దీన్ని కూడా రివర్స్ రాసిండు. సో NO ఇది కోడెడ్. సో ఇలాంటి మోడల్ కూడా వస్తుంది. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఏం రాద్దాం, రాద్దామండి. ఓకే, MIND మైండ్ అనేది బికమ్ యాజ్ KGLB అండ్ ఆర్గ్యూ అనేది బికమ్ యాజ్ YPESC. then the diagram is written as సో ఇక్కడ మైండ్ అనేదేమో KGLB అని రాసిండు, ఆర్గ్యూ అనేదేమో YPESC అని రాసిండు, డయాగ్రామ్కి ఏం కోడ్ అని అడిగిండు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మూవ్డ్ 2 స్టెప్స్ బ్యాక్వర్డ్ 2 స్టెప్స్ బ్యాక్వర్డ్ వేసింది ఈ లెటర్ కోడ్ చేయాలంటే. ఇక్కడ చూడండి KLM అంతే కదా. ఇప్పుడు M ఉంది కదా, K అంటే K రావడానికి ఏమంటారు 2 స్టెప్ బ్యాక్వర్డ్ వేసిండు. సో Dకి కూడా అలాగే 2 స్టెప్స్ బ్యాక్వర్డ్ వేయాలి. అంటే 2 స్టెప్స్ బ్యాక్వర్డ్ అంటే KLM కదా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది, D రావాలంటే CBCD కదా. సో ఇక్కడ B అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ I ఉంది, ఇక్కడ G ఉంది, GHI అంటే GHI ఇక్కడ బ్యాక్వర్డ్ రాసిండు. ఇక్కడ R ఉంది, ఇక్కడ P ఉంది, ఇక్కడ బ్యాక్వర్డ్ రాసిండు. సో ఇక్కడ ఐకి కూడా బ్యాక్వర్డే కదండి. సో ఏమొస్తుంది అప్పుడు G వస్తుంది కదా,
ఐకి బ్యాక్వర్డ్. నెక్స్ట్ ఎన్ ఉంది, ఎన్కి ఎల్ రాసిండు, అంటే ఇది కూడా బ్యాక్వర్డ్ రాసిండు, ఎల్ ఎం ఎన్ కదా. సో ఇక్కడ జీ ఉందండి, జీకి ఇది కూడా బ్యాక్వర్డ్ రాసిండు కదా. సో ఇప్పుడు డయాగ్రామ్కి కూడా మనం బ్యాక్వర్డ్, ఇప్పుడు ఏకి బ్యాక్వర్డ్గా రాయాలి కదా. సో ఏకి బ్యాక్వర్డ్ ఏంటిదండి జెడ్ వై. సో వై ఆన్సర్. నెక్స్ట్ డీకి బి రాసిండు, ఇది బ్యాక్వర్డే రాసిండు. నెక్స్ట్ యూకి ఎస్ రాసిండు, ఇది బ్యాక్వర్డే రాసిండు. అప్పుడు మనం జీకి ఏం రాయాలి, జీకి కూడా బ్యాక్వర్డే కదండి. సో ఈ. నెక్స్ట్ దీంట్లో అయిపోయాయి. ఇప్పుడు ఈ ఉంది, ఈకి సి అని రాసిండు, ఇది బ్యాక్వర్డే రాసిండు. ఇప్పుడు మనకు ఆర్కి బ్యాక్వర్డే కదా రాయాల్సింది. సో ఆర్కి బ్యాక్వర్డ్ ఏంటిదండి పి. నెక్స్ట్ ఏకి బ్యాక్వర్డ్ ఏంటిదండి 2 లెటర్స్తో వై. ఎంకి బ్యాక్వర్డ్ ఏంటండి 2 లెటర్స్తో కే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్లో 2 లెటర్స్తో 2 స్టెప్స్తో బ్యాక్వర్డ్ రాసిండు. సో డయాగ్రామ్ అనేది BGYEPYK అనేది ఆన్సర్. సో ఇవి మొత్తం వచ్చేసి లెటర్ కోడింగ్ అండి, ఇవి మొత్తం లెటర్ కోడింగ్ కిందకి వచ్చేస్తాయి.